భక్తి సమయం కార్యక్రమాల కవరేజ్ కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన భక్తి కార్యక్రమాల సమాచారం ఇప్పుడు చూద్దాం. నైన్6 టీవీ యాజమాన్యంకు స్టాఫ్కు మా యొక్క విద్యానగర్ కాలనీ మరియు పంచాయతీ తరపున బతుకమ్మ మరియు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మేము గత 14 సంవత్సరం నుండి మా యొక్క ఏరియాలో మా యొక్క పెద్దల సహకారంతో అండ్ ముఖ్యంగా చెప్పుకోవాలనంటే పితాని రమణ గారు, షా గారు, కొల్లు నాగేశ్వరరావు గారు, పోల్కంపల్లి కృష్ణారావు గారు, దయాకర్ రెడ్డి గారు ఇలాంటి పెద్దల సహకారంతో మేము దసరా, దీపావళి, సెమీ క్రిస్మస్, రంజాను ప్రతి ఒక్కటి మేము చేసుకుంటున్నాము. మరి ముఖ్యంగా ఈరోజు బతుకమ్మ పండుగ చేయటానికి కారణము మన తెలంగాణ సంస్కృతిని, మన కల్చర్ని బ్రతికించుకోవడం కోసము మేము వీరిని ఎంకరేజ్ చేయటం కోసము గత 5 years నుండి మేము చేస్తున్నాము. ఈ యొక్క బతుకమ్మలు తీసుకొచ్చిన వాటిని ఎంకరేజ్ చేయటం కోసం కూడా బహుమతులు ప్రకటించాము. మీ అందరికీ మా యొక్క కాలనీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ ఆల్. ఈ బతుకమ్మ విజయనగర్ కాలనీ 2 మా ప్రాంతంలో గత 14 సంవత్సరాలుగా మేము ఇక్కడ వినాయక నిమజ్జన కార్యక్రమం కానివ్వండి, బతుకమ్మ కానివ్వండి నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా దీనికి చాలా కృషి చేసి వాళ్ళు మేమేదో సపోర్ట్గా వెనక ఉండటమే కానీ మొత్తం కార్యక్రమం అంతా కూడా వాళ్ళు భారం తీసుకొని వాళ్ళు అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి చాలా సక్సెస్ఫుల్గా ఇలా ఇంకా చాలా పెద్ద కార్యక్రమం బాగా నిర్వహించారని చెప్పని అనుకుంటున్నాం. మన అందరికీ మన యొక్క హిందూ సాంప్రదాయం ప్రకారంగా మనం దేవుడికి పూజ చేస్తూ ఉంటాం. కానీ ఈ బతుకమ్మ ప్రత్యేకత ఏంటి అంటే మనము పూలనే దేవుడిగా భావించి జరుపుకునే పండగనే బతుకమ్మ పండుగ అని చెప్పని మనం జరుపుకోవటం జరుగుతూ ఉంది. దీన్ని మన తెలంగాణ మొత్తం కూడా చాలా ఆనందోత్సవాలతోటి ఈరోజు జరుపుకోవటం, దానిలో భాగంగానే మనం కూడా మన కాలనీలో ఉన్నటువంటి మహిళలందరూ కానీ చాలా ఉత్సాహంగా ఇక్కడ వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఈ సంవత్సరం కూడా బతుకమ్మలు కూడా వచ్చినట్టుగా మేము, ఎందుకంటే అనేక సంవత్సరాలుగా చూస్తున్నాం కానీ ఈ సంవత్సరం ఇంకా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగినందుకు మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.